విశాఖ మహానగరంలో మరెక్కడా లేని విధంగా అద్భుతమైన, భవ్యమైన రామమందిరం అందుబాటులోకి వచ్చింది. తాడిచెట్లపాలెం సమీపంలోని శాంతినగర్లో ఈ జానకిరాముల ఆలయం ఉంది. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఆధ్యాత్మిక కార్యక్రమాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ సందర్భంగా ఆలయ ఆవరణ నుంచి జేకే న్యూస్ నవభారత్ అందిస్తున్న ప్రత్యేక కథనం. జై శ్రీరామ్. సైకోలోని శాంతినగర్లో ఇక్కడ నూతనంగా రామాలయం లేదంటే నూతనంగా ఇక్కడ జరిగింది. శ్రీరాముడి ప్రతిష్ఠించిన తర్వాత పెద్ద శక్తిగా భక్తులు శ్రీరాముడి చెప్పడానికి వచ్చారు. దీనికి సంబంధించి ఈరోజు ఈ శాంతినగర్ గ్రామం సుమారు 50 ఏళ్ల క్రితం నిర్మించబడింది. అప్పటి ఏర్పాటు చేసిన రామాలయం ఈరోజు 50 ఏళ్ళు చివరికి వచ్చేసరికి శిథిలావస్థకు చేరుకుంది. ఈ దేవాలయం స్థానిక ప్రజలు అలాగే ట్రస్ట్ బోర్డుగా కొంతమంది ఏర్పడి గండేటి రాంబాబు గారు చైర్మన్ గా ఉంటూ ఈ ఆలయ నిర్మాణాన్ని అతి వైభవంగా, ఈ చుట్టుపక్కల ఏరియాలో కూడా ఇంత పెద్ద దేవాలయం లేదు. అందరికీ ఆశ్చర్యం కలిగింది. ఇంత దేవాలయాన్ని నిర్మించడం జరుగుతుందా అనుకున్నారు, అది జరిగి తీరింది. ఇది ఈ కైలాసపురం శాంతినగర్ తాలూకా ప్రజల ఇది ఆశ నెరవేరింది. ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా చేసుకున్న శ్రీరామచంద్రుడు వీళ్ళందరి కృపతో ఈ కమిటీ సభ్యులు కానివ్వండి, మిగతా వీళ్ళంతా కూడా ఈ కమిటీ సభ్యులతో ఆయన ఏర్పాటు చేసుకున్న దేవాలయం ఇది ఎంతో అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 46వ వార్డు కైలాసపురం శాంతినగర్ ఏరియాలో మరి కనీ విని ఎరుగని రీతిగా ఇంత మహోవైభవంగా ఒక ఆలయ నిర్మాణం చేపట్టడం, గత 50 సంవత్సరాలుగా ఉన్నటువంటి రామాలయం శిథిలావస్థతో చేరుకున్న సందర్భంలో మరి స్థానికంగా ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడా ఒక కమిటీగా ఫామ్ అయ్యి మరి చైర్మన్ గా గండేటి రాంబాబు గారు అలాగే పెద్దలు దూతి నరసింహరావు గారు స్థానిక పెద్దలందరూ కలిసి ఇక్కడ ఇంత మంచి ఆలయాన్ని ఏర్పాటు చేసి విశాఖపట్నంలో ఇటువంటి ఆలయం మరి ఎక్కడ లేని విధంగా ఇంత మంచి ఆలయాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ అందరికీ కూడా మరి భగవంతుడి తీర్థప్రసాదాలు భగవంతుడి అనుగ్రహం కలిగే విధంగా చర్యలు చేపట్టినందుకు ముందుగా ఆలయ కమిటీ వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మరి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుడి కృప అందరి మీద ఉండాలని, ఇక్కడ అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 46వ వార్డు పరిధి శాంతినగర్ లో రామాలయం ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. మరి ఈ ఏట ఇంత ఘనంగా జరగడం ఎందుకంటే ఆ పాత ఆలయాన్ని తీసివేసి కొత్త ఆలయం నిర్మించడం, దీనికి ఏంటంటే సభ్యులందరూ కలిపి ఒక ట్రస్ట్ గా ఏర్పడి అందులో గండేటి రాంబాబు గారిని ట్రస్ట్ చైర్మన్ గా చేస్తూ ఈ ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి అతను చాలా కృషి చేశారు. దాని సందర్భంగా ఆలయం ఇంత అందంగా తయారు చేయబడింది. అలాగే ఈ సంవత్సరం మరి ఎక్కువ జనం కూడా వచ్చారు. వాళ్ళందరినీ కూడా ఇటువంటి ఈ కార్యక్రమం జరగకుండా మేము ప్రయత్నం చేస్తున్నాం. చాలా మందికి ఒకవేళ అసలు కలిగినట్టయితే మమ్మల్ని అన్నితా భావించకుండా జనం కాబట్టి కొద్దిగా మమ్మల్ని దయచేసి మమ్మల్ని క్షమించాలి. జై శ్రీరామ్. అంటే సుమారు ఎంతమంది భక్తులు యాక్చువల్గా మేము 4000-5000 మంది వస్తారని అంచనా సార్. దానికి మించే వచ్చారండి ఈరోజు. అందుకని జనాభా కూడా ఎందుకంటే పెద్దగా లైన్ అవుతుంది. మరి ఎవరికైనా ఇటువంటి అన్యాయం ఏమైనా జరిగినట్టయితే కంప్లీట్గా మనం క్షమించాలి ట్రస్ట్ని. ఎందుకంటే ఎక్కువ మందికి ఇబ్బంది పడకుండా లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ లైన్కి మించి ఉన్నారు అందరూ కూడా. అంటే భక్తులు బాగా వచ్చారు, దాన్ని ఏర్పాటు ఎలా ఉన్నాయండి? అన్ని ఏర్పాటు చేసామండి. ఇప్పుడు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ ఏర్పాటు చేసాం. ఇక్కడ పార్టీగా ఇక్కడ అభిషేకాలు కానివ్వండి, మమ్మల్ని దర్శనాలు చేయిస్తున్నామండి. వాళ్ళు కూడా ఎండకి మధ్యగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రసాదాలు ఇస్తున్నాం. మధ్యాహ్నం అన్నసంతృప్తి ఏర్పాటు చేయడం జరిగిందండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కైలాసపురంలో ఇంతవరకు ఈ నూతన అధ్యాయాన్ని చెప్పుకోవడం కనీ విరిగిన రీతిలో ఈ యొక్క శ్రీరాముల వారి ఈ యొక్క దేవాలయం నిర్మించారు. ఇంత అద్భుతంగా నిర్మిస్తారు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. కానీ దానికి తగ్గట్టు కూడా ఈ శ్రీరాముల సందర్భంగా ఈ ఏర్పాటు కూడా అలాగే చేశారు. అసలు కైలాసపురాన్ని దిశ మార్చేది ఈ దేవాలయం అంటే ఇది అతిశక్తి కాదు. అంత బాగా నిర్మించినటువంటి ఈ యొక్క కమిటీ ఏదైతే ఉందో ఈ ట్రస్ట్కి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. కైలాసపురం వాస్తవ్యులు కాకుండా విశాఖపట్నంలో పలు ప్రాంతాల నుంచి కూడా కొన్ని వేల మంది యొక్క దర్శనం చేసుకొని వస్తున్నారు. ఈ సందర్భంగా కైలాసపురం వాసులందరూ చాలా సంతోషిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీరాముడి ఆలయం తాలూకా విశేషం ఏమంటే ఇది పురాతన ఆలయం, సుమారు 50 ఏళ్ల క్రితమే నిర్మించారు. అయితే అది శిథిలావస్థ చేరుకోవడంతో ఇప్పుడు నూతనంగా శ్రీరాముడి విగ్రహాన్ని క్రితమే ప్రదర్శించారు.
రాముని దర్శించుకునేందుకు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఆ సీతారాముల ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరు హరీష్ కుమార్, జేపీ, విశాఖ